ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించగా టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్లు షేకండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్ కు సెకండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లకు షేకండ్ ఇచ్చేందుకు వేచి చూస్తున్న పాక్ ఆటగాళ్లు చివరకు నిరాశ మైదానం వీడారు. అయితే ఈ షేకండ్ వివాదం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనను తీవ్ర అవమానంగా భావించిన పాకిస్తాన్ భారత్ తీరును తప్పుపట్టింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. భారత జట్టుపై చర్యలు తీసుకోవాలని కూడా ఐసీసీఐని కోరింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన ఆంటీ ఫ్రైక్రాఫ్ట్ ను వెంటనే ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటామని ఐసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మోసిన్ నఖ్వీ వరుస ట్వీట్లు చేశాడు. ఐసీసీ ప్రవర్తన నియమావళి క్రికెట్ స్ఫూర్తికి స్పందించిన ఎంసీసీ చట్టాలను ఉల్లంఘించిన మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి సదరు మ్యాచ్ రిఫరీ తక్షణమే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది అని మౌసిన్ నఖ్వీ ట్వీట్ చేశారు. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆజాకు మ్యాచ్ రిఫరీ సూచించాడని పీసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. అది క్రికెట్ నియమాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ను బహిష్కరించాడు. భారత్ మాజీ ఆటగాడు గా వ్యవహరించడంతోనే సల్మాన్ అలీ ఆజా ఓటమిపై బ్రాడ్కాస్టర్ తో మాట్లాడలేదని తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ అధికారి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడం రూల్ కాదని, స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చుకుంటారని తెలిపాడు. కావాలంటే రూల్ బుక్ చేసుకోవాలని, ఇదేం చట్టం కాదని, భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్యసేన చేసిన పనిని భారత అభిమానులు కొనియాడుతుంటే పాకిస్తాన్ అభిమానులు మాజీ ఆటగాళ్లు దిగ్గజ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లో క్రీడా స్ఫూర్తిని కావడం ఇరు జట్లు ఆటగాళ్లు ప్రధాన బాధ్యత. ఐసీసీఐ రూల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2 ప్రకారం మ్యాచ్ అనంతరం ఇరు జట్లు అభినందించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.